ఇక చూస్తే ఇక నీతో కాదు, నీకు అప్పట్ల గ్రూప్ 4 రాలే, నీకు అప్పట్ల గ్రూప్ 2 రాలే, మళ్ళీ వస్తుంది నీకు, ఇక నీకు ఎగ్జిటే రాలే కానీ స్కూల్ వేసినట్టు వస్తుంది, నువ్వు ఇదే కొట్టలేవు కానీ నువ్వు ఆ జాబ్ కొడతావు. అది కాదు, నీ మీద నీకు నమ్మకం ఉండాలి, నువ్వు పట్టుదలతో చదవాలి, 6 నిమిషాలు కష్టపడాలి. హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ది డ్రీమ్ వారియర్స్ అకాడమీ. ఈరోజు మనము ఈ యొక్క వీడియోలో కొద్దిగా మిమ్మల్ని ఉత్తేజపరిచే కావచ్చు లేదా మోటివేట్ చేసేటువంటి ఒక వీడియో చేద్దామన్న ఆలోచనతో చాలా రోజుల తర్వాత ఈ యొక్క వీడియో అనేది చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క వీడియో చేసే కన్నా ముందు పోటీ పరీక్షలకు సంబంధించి ప్రిపేర్ అయ్యే ప్రతి విద్యార్థి, ప్రతి ఆస్పిరెంటు, గతంలో నేను కూడా మీలాగే ఒక ఆస్పిరెంట్ను, నేను ఫేస్ చేసినటువంటి అనుభవాలు కావచ్చు, నాకు ఎదురైనటువంటి సంఘటనలు కావచ్చు, వాటన్నిటినీ కూడా ఒక పదజాలంలో ఇక్కడ బోర్డు మీద వ్యక్తీకరించి, ఇవన్నీ కూడా స్వయంగా నా అనుభవాల ద్వారా రాసినటువంటి మాటలు ఇక్కడ వ్యక్తీకరించి మీకు ఎంతో కొంత మోటివేషన్ ఇవ్వాలన్న ఉద్దేశం ఈ వీడియో అనేది చేస్తున్నా. అలాగే చాలామంది అభ్యర్థులు గ్రూప్ 1 చదువుతున్నారు, గ్రూప్ 2 చదువుతున్నారు, గ్రూప్ 3 చదువుతున్నారు. సో చాలామంది ఏమని మెసేజ్, సార్ మధ్యలో కొద్దిగా డల్ అవుతున్నాం, కొద్దిగా నిరుత్సాహానికి గురవుతున్నాం, కంటిన్యూస్గా చదవలేకపోతున్నాం సార్, కొద్దిగా మాకు మోటివేషన్ ఇవ్వండి సార్ అని చెప్పి కూడా కొంతమంది చెప్తున్నారు. సో వీళ్ళను దృష్టిలో పెట్టుకొనే నేను థంబ్నెయిల్ ఏమని పెట్టినామంటే, మీరు చూసే ఉంటారు, మీకు మీరే ఇన్స్పిరేషన్, మీకు మీరే, మీ విజయానికి కారకులు మీరే, మీకు మీరే ఇన్స్పిరేషన్ కావాలి. మాకు మేమే ఎట్లా ఇన్స్పిరేషన్ అవుతామంటే, నేనేదో వచ్చి మీ దగ్గర మోటివేషన్ అవసరం లేదు, లేదా మిమ్మల్ని ఓకే గడికోసారి పడవలసిన అవసరం లేదు. మీలో ప్రతి ఒక్కరు కూడా ఇవి ఫేస్ చేసి రాలేదు. ఒక్కసారి నిద్రలేని రాత్రులు ఎంతమంది లైబ్రరీలో కావచ్చు, మీ ఇంటి దగ్గర కావచ్చు, పుస్తకాలతోని కుస్తీ పడుతూ నిద్రలేని రాత్రులు ఎన్ని చేస్తున్నది మీలో కష్టపడే ప్రతి అభ్యర్థికి ఈ విషయం తెలిసే ఉంటుంది. సో ఇదే మీకు ఇన్స్పిరేషన్. ఎక్కడి నుంచో రాదు ఇన్స్పిరేషన్, మన చేతల నుంచే ఇన్స్పిరేషన్ వస్తుంది. అట్లాగే కడుపు మాడిన అనుభవపూర్వక పరిస్థితులు, తిందామంటే సరైన తిండి తినలేరు, ఎందుకంటే మనకు కావాల్సిన, మన దగ్గర ఉన్నటువంటి డబ్బులు కావచ్చు, ఇంకెతరైనా కూడా ఆర్థికపరమైన అన్నీ కూడా పుస్తకాలకు, హాస్టల్ ఫీజులకు, బస్ ఛార్జీలకు, మళ్ళీ ఇంటికి పోయినప్పుడు రానీకు, ఆన్లైన్ కోర్సు, ఇదంతా పోతే కూడా ఓసారి మనకు నచ్చిన తిండి కూడా తినలేని పరిస్థితి మీలో చాలా. ఇవన్నీ మనకు ఇన్స్పిరేషన్ కావాలి. ఇవన్నీ కూడా ఫేస్ చేసిన హేళనకు గురైనటువంటి సందర్భాలు. ఎప్పటి నుంచి చదువుతున్నావు, 2021 22లో ఐ థింక్ 22లో అనుకుంటా, ఎప్పుడో అనౌన్స్ చేసి 20,000 ఉద్యోగాలు. ఇప్పటికీ కూడా గ్రూప్ 1 కండక్ట్ చేయకపోయా, గ్రూప్ 2 కండక్ట్ చేయకపోయా, గ్రూప్ 3 రాకపోయా, రిజల్ట్ రాకపోయా, ఇంకెంతసేపు చదువుతావురా, నీకు వస్తుందా రాదా అని చెప్పేసి ఎన్నో ఏలనవండ సందర్భాలు మీరు ఎంతమంది చూసుంటారు. ఇంకెప్పుడు రాస్తావరా ఎగ్జామ్, ఇంకెప్పుడు సెలెక్ట్ అవుతావరా, ఇంకెప్పుడు ఉద్యోగం చేసుకొని ఇంటికి వస్తావరా అని చెప్పేసి ఏలనపడ్డ సందర్భాలు. వీటన్నిటిని మీరు మీ యొక్క విజయానికి సోపానాలుగా మార్చుకోవాలి. ఇక చూస్తే ఇక నీతో కాదు, నీకు అప్పట్ల గ్రూప్ 4 రాలే, నీకు అప్పట్ల గ్రూప్ 2 రాలే, మళ్ళీ వస్తుంది నీకు, ఇక నీకు ఎగ్జిటే రాలే కానీ స్కూల్ వేసినట్టు వస్తుంది, నువ్వు ఇదే కొట్టలేవు కానీ నువ్వు ఆ జాబ్ కొడతావు. అది కాదు, నీ మీద నీకు నమ్మకం ఉండాలి, నువ్వు పట్టుదలతో చదవాలి, 6 నిమిషాలు కష్టపడాలి, నిన్ను నువ్వు మోటివేట్ చేసుకోవాలి. ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇంకా మీరు వేస్ట్ చేసి ఓటమి నేర్పిన గుణపాఠం. గతంలో గ్రూప్ 4 కొద్దిగా మిస్ కావచ్చు, కానీ ఇప్పుడు గట్టిగా ప్రయత్నించండి, గ్రూప్ 3 వస్తుంది, ఇంకా గట్టిగా ప్రయత్నించండి, గ్రూప్ 2 వస్తుంది. ఒకవేళ గ్రూప్ 2 మిస్ అయినా కూడా గ్రూప్ 3 వస్తుంది. అయ్యో గ్రూప్ 4 రాలేదని చెప్పేసి బాధపడుతూ కూర్చోకండి. ఆపర్చునిటీ ఎప్పటికీ రాదు, ఎన్నటికీ రాదు. ఎందుకంటే గ్రూప్స్ అనేది మన గతంలో ఒక లెక్చర్ చెప్తుండే, ఇప్పుడు అక్కడ పేరు వర్షించడం. గ్రూప్స్ అనేవట బాల్యంలో, యవ్వనంలో, వృద్ధాప్యంలో. బాల్యంలో వస్తాయట ఒకసారి, యవ్వనంలో వస్తాయట, వృద్ధాప్యంలో వస్తాయట. సో యవ్వనంలో ఉన్నప్పుడే వాటిని యూజ్ చేసుకోవాలి. ఒక్కసారి మిస్ అయితే మళ్ళీ మనకు వృద్ధాప్యం వచ్చినట్టుగా మళ్ళీ నోటిఫికేషన్ అట్లుంటుందట గ్రూప్ పరిస్థితి. గతంలో మాకు చెప్పేటోళ్ళు. సో అట్లా ఓటమి అయినామని చెప్పేసి వదిలిపెట్టకండి. గ్రూప్ 4 అయిపోయిన తర్వాత మీకు ఏ రంగంలో నిష్ణాతులు ఉన్నారు, మీకు ఏదైతే ఇది వస్తుందో, ఎగ్జిటా, స్కూల్ అసిస్టెంటా, లేదంటే గ్రూప్ 3 డిజైన్ చేసుకొని చేసుకుని తప్ప మధ్యలో మీ ప్రయత్నాన్ని వదిలేయకండి. అవసరం ఉన్నప్పుడు కూడా ఖాళీగా కనబడే జేబులు, ఇదంతా ఆల్రెడీ చెప్పిందే నేను. మీరు ఏదైనా అర్జెంట్ అవసరం ఉన్నా కూడా మీ ఖాళీ ప్యాకెట్ అంటే మీ యొక్క జేబుల్లో డబ్బులు ఉండవు, ఇద్దామన్నా బయటకు అర్జెంట్ పరిస్థితులు. సో ఇవన్నీ మీకు ఇన్స్పిరేషన్ కావాలి. ఎవరో వచ్చి మిమ్మల్ని ఇన్స్పైర్ చేయాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. ఎవరు అభయం ఇవ్వని ఒంటరితనం.
సబ్జెక్టు బాగా చదువుతుంటావు, క్వశ్చన్లు ప్రాక్టీస్ చేస్తుంటావు, గ్రాండ్ టెస్ట్ రాస్తుంటావు, ఏ కోర్సు పడితే ఆ కోర్సు ఉంటావు, ఏ వీడియో చూస్తే ఏ వీడియో, కానీ లోపల ఒక భయం అనేది ఉంటుంది. ఆ భయానికి అభయం ఎవ్వరు ఇవ్వరు. ఆ ఒంటరితనాన్ని ఎవరు ఫేస్ చేయాలి? నువ్వే ఫేస్ చేయాలి. అటువంటి గట్టి మైండ్ సెట్ను మీరు పెంపొందించుకోవాలి. ఎవరో వచ్చి నిన్ను పుష్ చేయరు. ఎక్కడో ఒక దగ్గర మీకు యూట్యూబ్లో మోటివేషన్ కొడుతుంది. అవి ఎంతసేపు నాలాగా మీకు ఏదో కొద్దిగా ఏదో గుడ్డిలో మెల్ల చిన్న ఉత్ప్రేరకం లాగా తప్ప మీ దగ్గర వచ్చి కూర్చొని చెప్పాను. కాబట్టి అన్నిటినీ గట్టిగా అలవర్చుకొని మీ మైండ్ సెట్ను గట్టిగా పెట్టుకోండి. ప్రతిదీ కూడా అనుభవపూర్వకంగా సొంతగా రాసిన వర్డ్స్. మనస్ఫూర్తిగా ఏడవలేని సందర్భం. గ్రూప్ 4 జస్ట్ మిస్ అవుతుంది, ఇంకేదో ఎగ్జామ్ జస్ట్ మిస్ అవుతుంది, 0.5 మార్క్స్లో 0.25 కనీసం మనస్ఫూర్తిగా ఏడవాలన్నమా కూడా మనం ఏడవలేని పరిస్థితి. ఎవడేమనుకుంటాడో ఏడిస్తే, ఎవరి దగ్గర ఏ ఇజ్జత్ పోతావు అని చెప్పేసి ఒక రకమైన ఆందోళన, ఒక రకమైన ఆవేదన. ఇవన్నీ మీకు ఇన్స్పిరేషన్ కావాలన్నా కంపల్సరీ ఇవన్నీ ఎదుర్కోవద్దంటే కంపల్సరీ ఏదో ఒక జాబ్ కొట్టి చూపించండి. కల్లో కూడా కనబడే పుస్తకాల పేజీలు, ఇది చాలా ఇంపార్టెంట్. కల్లో కూడా కనబడేటువంటి పుస్తకాల పేజీలు నువ్వు ఎంతసేపు చదివినా ఏం చదివినా కూడా నీ యొక్క ఆలోచనలు, నీ మైండ్ సెట్, నీ ప్రవర్తన, నీ యొక్క యాటిట్యూడ్, ఎంటైర్ డే షెడ్యూల్ మొత్తం కూడా చదువు చుట్టూ తిరిగినావు అనుకో, ఆటోమేటిక్గా నైట్ కల్లా పుస్తకాల పేజీలు కనబడతాయి. ఇట్లా మీకు ఎంతో మందికి ఈ యొక్క అనుభవం ఎదురవుతుందని నేను చెప్తున్నా. సో ఈ అన్ని సంఘటనలే మీరు ఇన్స్పిరేషన్గా తీసుకొని చదివే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏమేమి ఆందోళనలు ఉంటాయి మీకు, ఏమేమనిపిస్తుంది అంటే చదివింది గుర్తుండదేమో అన్న భయం ఉంటుంది. అయ్యో నాకు గిన్ని పేజీలు, తెలంగాణ హిస్టరీలో గిన్ని పేజీలు ఉండే, తెలంగాణ ఉద్యమ చరిత్ర గిన్ని పేజీలు ఉండే, సోషల్ గంపడు మ్యాటర్ ఉండే, ఎట్లా చదివేటప్పుడు గుర్తుండదు అనేది అందరికీ సహజమైన విషయమే. మరి ఏం చేయాలి? ఫస్ట్ చదివేటప్పుడు మీకు అర్థమైపోతుంది ఏ మ్యాటర్ గుర్తుంటుందో, ఏ మ్యాటర్ గుర్తుండదో. ఆ గుర్తుండని మ్యాటర్ని 1-2 సార్లు రివిజన్ చేయండి. కొద్దిగా మ్యాటర్ గుర్తుంటుంది, ఒక 10 పేజీలు ఒక 5 పేజీల మ్యాటర్ గుర్తుంటుంది, ఇంకా 5 పేజీల మ్యాటర్ గుర్తుంటుంది. ఆ 5 పేజీల మ్యాటర్ ఒక 2-3 సార్లు రివిజన్ చేయండి. ఎందుకు గుర్తుండదు చూద్దాం. ఒక సినిమా ఒకసారి చూడండి, ఒక సినిమా ఇంకొకసారి చూడండి, మూడోసారి ఆ సినిమా చూడండి, మూడోసారి సీక్వెన్స్గా నెక్స్ట్ ఏ సీన్ వస్తుంది, నెక్స్ట్ ఏ డైలాగ్ వస్తుంది కూడా చెప్తావు. మరి అటువంటిప్పుడు నువ్వు 3-4 సార్లు రివిజన్ చేసినాక నెక్స్ట్ ఏం వాక్యం వస్తుందో గుర్తించలేవు. కంపల్సరీ మీ మైండ్కు అవగాహన వస్తుంది. లేదంటే కోర్సు పెట్టుకోండి, ప్రతి దానికి కోర్సు పెట్టుకోండి. ఆ సబ్జెక్టులో మీరు చదివే అంశానికి, దానికి లింకప్ ఉన్న అంశాలకి అక్కడ ఉన్న అక్షరాలను, అక్కడ ఉన్న అంకెలను ఆలోచించేసి కోర్సు పెట్టుకోండి. అట్లనైనా గుర్తుంటుంది. అంతే తప్ప ఎట్టి పరిస్థితుల్లో భయపడొద్దు మిత్రులారా. ఇంత పోటీ మధ్య నాకు జాబ్ వస్తుందా అన్న టెన్షన్, ఇంత పోటీ మధ్య కంపల్సరీ ఉంటుంది టెన్షన్. ఎందుకు ఉంటుంది? కానీ అందరికన్నా నువ్వు ఒక పాయింట్ ఎక్కువ చదవాలి, అందరికన్నా నువ్వు ఒక 2 అడుగులు ముందుండాలి. అటువంటిప్పుడే నీకు జాబ్ వస్తుంది. ఫర్ సపోజ్ 150 క్వశ్చన్లు ఉన్నాయి ఒక పేపర్లో, 20 నుంచి 30 క్వశ్చన్లు ఎవరికి తెలియని వస్తాయి. 20 నుంచి 30 క్వశ్చన్లు ఎవరికి తెలియని వస్తాయి. నువ్వు 20లో కనీసం 10 నుంచి 12 చేయి, 20 నుంచి 10 నుంచి 12 చేయి. ఈ 150 మిగిలిన కరెక్ట్ పెట్టు. ఎందుకు రాదు నీకు జాబు? సో కంపల్సరీ అందరు చదివే అంశాలతో పాటు ఎవరు చదవని ప్రామాణిక సమాచారాన్ని ఒక్క అంశమైనా ఎక్కువ చదువుకో. అందరు చదివే కామన్ అంశాలతో పాటు ఎవరు చదవని ప్రామాణిక సమాచారాన్ని ఒక్క అంశాన్ని ఎక్కువ నేర్చుకో. నీకెందుకు రాదో నేను అడుగుతా. కరెక్ట్గా చదువుతున్నామా లేదా అని ఆవేదన ఉంటుంది. మీకు ఎంతో మంది చెప్తుంటారు కరెక్ట్గా చదువుతున్నామా, ఏ సబ్జెక్ట్ ఏం చేయాలి, కీవర్డ్స్ ఏం చేయాలి, ఎక్కడ చూడాలి ఎందుకు చెప్తున్నారు. కరెక్ట్గా అస్సలు ఆందోళన పడదు. ఒక్కసారి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూడండి. ఏదైనా సబ్జెక్ట్ తీసుకోండి, ప్రతి దానికి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఏ మ్యాటర్ నుంచి ఏ రీతిలో ఎట్లా క్వశ్చన్ అడుగుతుందో తెలుస్తుంది. మొన్న ఏపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయింది. పాలిటీలో క్వశ్చన్లు చూడండి. పాలిటీలో క్వశ్చన్స్ చూస్తే ఏమర్థమవుతుంది? నీకు మొత్తం ఒక టాక్ మీద అవగాహన ఉంటుంది తప్ప నువ్వు దానికి ఆన్సర్ చేయలేవు. ఒక్కొక్క దాంట్లో 4-5 సెంటెన్స్ ఇచ్చిండు, అర్థమైపోతలేదా నీకు? ఆడ కరెక్ట్ చదువుతున్నా లేదా నీకు అర్థమవుతుంది. నువ్వు అక్కడ క్రాస్ చెక్ చేసుకోవచ్చు. పాలిటీ చదవని పోయి ఆ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ చూడు ఒకసారి, చూస్తే నీకు తెలిసిపోతే నువ్వు ఈ స్టాండర్డ్ ఎంత ఉందనేది. సో అట్లా మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఎలా చదవాలో చెప్పేవారు ఎవరు లేరు. అసలు అది బాగానే అవసరం లేదు. ఏదో ఒక యూట్యూబ్లో ఏదో ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఏదో ఎట్లా చదవాలని చెప్తానే ఉన్నాడు. మీకు నచ్చిన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ వీడియో చూడండి, నో ప్రాబ్లం. అయినా కూడా నిరాశ ఉంటుంది, నిస్పృహ ఉంటుంది, అస్పృహ ఉంటుంది. ఎంత పెద్ద తోపైన ఎంత పెద్ద పోటుగాడైనా ఏదో ఒక సందర్భంలో నిరాశ వస్తుంది, ఏదో ఒక సందర్భంలో నిస్పృహ, ఏదో ఒక సందర్భంలో అస్పృహ ఉంటుంది. కానీ మనం ఎట్లా ఆలోచించాలి? ఇవన్నీ వదిలేసి మీ లక్ష్యం నిరంతరం మీ మదిలో ఉంటే, నువ్వు చేరుకోవాల్సిన లక్ష్యం నీ మైండ్లో ఉంటే, ఆ విజేతల మదిలో పై వాటికి చోటు ఉండదు. నువ్వెప్పుడు నీ లక్ష్యం అనేది నీ మైండ్లో ఉందంటే ఇవన్నీ నీకు అడ్డు రావు. ఒకవేళ అడ్డొచ్చినా కూడా వాటిని ఎట్లా పరిష్కరించుకోవాలో నాకన్నా ఎక్కువ మీకే తెలుస్తుంది. కాబట్టి ప్రతిదానికి ఒక పరిష్కారం ఉంటుంది.
నిరాశ ఉంటుంది, నిస్పృహ ఉంటుంది. అటువంటి సందర్భం ఏం చేయాలి? మనం సక్సెస్ అయితే మన లైఫ్ ఎట్లుంటుందో పాజిటివ్ ఉంచుకోవాలి. మన యొక్క గతంలోని పాజిటివ్ విషయాలను ఆలోచించుకోవాలి. మనం ఎంత ఎనర్జీయో ఆలోచించుకోవాలి. మనం ఎంత చదవగలుగుతామో ఆలోచించుకోవాలి. మనం ఎంత స్ట్రాంగో ఆలోచించుకోవాలి. మనం ఒక సందర్భం ఎట్లా ఫేస్ చేస్తాం ఈజీగా ఆలోచించుకోవాలి. మన పాజిటివ్ పాయింట్స్ని గుర్తెచ్చుకోవాలి. ఎప్పటికీ మోటివేటెడ్ ఉండాలి. మన చుట్టూ మనల్ని ఇన్స్పైర్ చేసే మోటివేషనల్ పోస్టర్స్ ఉండాలి. మన చుట్టూ ఒక మనల్ని మోటివేషన్ చేసే అట్మాస్ఫియర్ ఉండాలి. లేదంటే మీ మైండ్ రిలాక్స్ కావడానికి కావచ్చు, మీరు ఎనర్జీ చేసడానికి, మీకు మళ్ళీ తిరిగి ఎనర్జీ సాధించడానికి మిమ్మల్ని ఎవరైతే మీరు ఏ యాక్టివిటీ చేస్తే మీకు మళ్ళీ తిరిగి ఎనర్జీ వస్తుందో, మీరు మళ్ళీ రిలాక్స్ అయ్యి రిఫ్రెష్ చేయగలుగుతారు, ఆ యాక్టివిటీ చేసి మళ్ళీ కథన రంగంలో దిగడు తప్ప వెనుక ఎట్టి పరిస్థితుల్లో అడిగేయద్దు. ఓకేనా? సో అందుకే చెప్తున్నా, చదవండి, రివిజన్ చేయండి. ప్రతిసారి ఒకటే మొత్తుకుంటా నేను, చదవండి, రివిజన్ చేయండి, ప్రీవియస్ ప్రశ్నపత్రాలు చూడండి, అలాగే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ప్రతి టాపిక్ సంబంధించి మీ వీక్ ఏరియాస్ను అధిగమించండి. మీరు పై 3 చేసిరనుకో, చదివి రివిజన్ చేసి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చేసి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసిననుకో, ఆటోమేటిక్గా మీ వీక్ ఏరియాస్ అనేది మీకే తెలిసిపోతుంది. అప్పుడు దాన్ని మళ్ళీసారి దాన్ని రివిజన్ చేసిననుకో, మళ్ళీసారి దాన్ని కాన్సన్ట్రేట్ చేసిననుకో, ఆటోమేటిక్గా మీరు మీ లక్ష్యం వైపు అడుగులేస్తారు. ఓకేనా? సో ఇంకా చూద్దాం. సో ఇదే కాకుండా ఇక్కడ మీ యొక్క అద్భుతమైన నాలెడ్జ్ను మీరు తెలంగాణ ఉద్యోగ చరిత్రలో మేము తోపులు అది అనుకుంటారు కదా, అంటే కొంతమంది మాకు బాగా వచ్చు ఎక్స్పర్ట్స్ అని అనుకుంటారు కదా, వాళ్ళు ఎవరైతున్నారో మన తెలంగాణ ఉద్యమ చరిత్ర రాష్ట్ర ఆవిర్భావం సంబంధించిన టెస్టులు ఉన్నాయి. ఇలా దయచేసి సెక్షన్ 2 ఇంకా అప్లోడ్ కాలేదు. ఎవరైనా వ్యాలిడిటీ అయిపోయినా కూడా సెక్షన్ 2 అనేది ఫ్రీగా అందుబాటులో ఉంటుంది. ఆల్రెడీ గతంలో కొంతమంది కోర్సు తీసుకున్నారు, వాళ్ళ వ్యాలిడిటీ అయిపోయింది, సెక్షన్ 2 ఇంకా కాలేదని అడుగుతారు. ఆ సెక్షన్ 2 త్వరలోనే అప్లోడ్ చేసినా కూడా మీ వ్యాలిడిటీ అయిపోయినా కూడా అది మీకు ఫ్రీ కంటెంట్ కింద అందుబాటులో ఉంటుంది. దయచేసి ఇందులో ఏమనుకోవద్దు. ఇంకా ఏమైనా అడిషనల్ క్వశ్చన్స్ ఉన్నా కూడా ఫ్రీగా పెట్టే ప్రయత్నం చేస్తా. అంతే దగ్గర మీ దగ్గర డబ్బులు తీసుకొని మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం అసలు లేదు. ఎందుకంటే మీకు ఆగస్టు ఎగ్జామ్ అవుతుంది, కనీసం ఇంకొక 1 మంత్లో అయినా మీకు కంపల్సరీ సెక్షన్ 2 సంబంధించిన క్వశ్చన్స్ మీకు ఫ్రీగా అప్లోడ్ చేస్తా. మీ యొక్క నాలెడ్జ్ ఇటువంటి టెస్ట్ సిరీస్లో ప్రశ్నించుకోండి. అంతే తప్ప సంస్థల పేర్లు చెప్పి, వ్యక్తుల పేర్లు చెప్పి, ఎవరితోనో క్వశ్చన్లు తయారు చేయించి ఆ క్వశ్చన్ తయారు చేసే వాళ్ళు ఎవరో కూడా తెలియదు. ఓన్లీ వాళ్ళని చూసి మీరు వాళ్ళని నమ్మి టెస్ట్ సిరీస్ తీసుకోదు. ఇందులో ఉన్న ప్రతి ప్రశ్న, ప్రతి పదము నేనే తయారు చేసిన. అందుకని ప్రామాణిక టెస్ట్ సిరీస్ రాయండి. ఇట్లా నా దగ్గర నేను తయారు చేసిన టెస్ట్ సిరీస్ తెలంగాణ ఉద్యమ చరిత్ర రాష్ట్ర ఆవిర్భావానికి జస్ట్ ఎట్ ద 149 ఉంది. చాలా మందికి 100 మార్కులు కూడా దాటలేదు. అత్యంత క్లిష్టంగా. ఎందుకు సార్ అంత టఫ్గా తయారు చేసారు, అంత క్లిష్టంగా తయారు చేశారు అంటే, నువ్వు ఇక్కడ హార్డ్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తేనే రేపు పొద్దున ఎగ్జామ్లో ఎటువంటి సిచ్యువేషన్ అయినా సులువుగా ఎదుర్కొంటావు. అట్లా అడిగి 1 లైన్ క్వశ్చన్స్, చిన్న క్వశ్చన్స్, ఏదో వాళ్ళతో రాపించిన క్వశ్చన్స్ ఫేస్ చేసి ఎగ్జామ్లో కొద్దిగా ఆర్డ్ వచ్చింది మొత్తుకుంటే నీకన్నా మంచిగా పర్ఫామ్ చేసినోడు ముందుంటాడు, నువ్వు లాస్ట్ ఉంటావు. మళ్ళీ అప్పుడు సిస్టమ్ని, వ్యవస్థలను బదనాం చేస్తారు. కాబట్టి ప్రామాణికమైన టెస్ట్ సిరీస్ ఇవన్నీ కూడా నేను స్వయంగా తయారు చేసిన కాబట్టి ఇంత కఠినంగా, ఇంత గట్టిగా చెప్తున్నా. అట్లనే సోషియాలజీ కూడా సేమ్ టెస్ట్ సిరీస్ ఉంది. ప్రామాణిక వెబ్సైట్ల నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నా, ప్రామాణిక పుస్తకాల నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని ప్రతి క్వశ్చన్ నేనే తయారు చేసిన. మీకు సోషియాలజీ ఎట్లా చదవాలో అర్థం కాకపోతే ఈ టెస్ట్ సిరీస్ రాస్తే మీకు ఆటోమేటిక్గా సోషియాలజీ చదివే విధానం కూడా తెలుస్తుంది. క్వశ్చన్ ఫ్రేమింగ్ కాదు, సోషియాలజీ చదివే విధానాన్ని కూడా మన టెస్ట్ సిరీస్ వస్తుంది. ప్రతి ప్రశ్న నేనే తయారు చేసిన, వేరే వాళ్ళతో తయారు చేయలేదు. నోట్ దిస్ పాయింట్ అగైన్. నేను నా పేరు చెప్పుకొని వేరే వాళ్ళతో రాపి చమ్ముకోవడం లేదు. నోట్ దిస్ పాయింట్ అగైన్ అండ్ అగైన్. ఓకేనా? ఎవ్రీ వర్డ్ అన్నీ కూడా నేను నా స్పైరల్ బైండింగ్లో మీకు రాసినవి మళ్ళీ తర్వాత టైప్ చేపించి మీకు టెస్ట్ రూపంలో అందించడం జరిగింది. ఒక్కొక్క దాన్ని, ఒక్కొక్క చట్టాన్ని దాన్ని మొత్తం చదివి అందులో ఎక్కడి నుంచి క్వశ్చన్ చదివే ఆస్కారం ఉందో ఆ చట్టంలోని సెక్షన్లు అన్నింటినీ కూడా క్వశ్చన్ రకంగా ఫ్రేమ్ చేయడం జరిగింది. ఇట్లా మంచి ప్రామాణిక సిరీస్ ఉన్నాయి, తీసుకోండి. ఇకపోతే ఎప్పుడైనా సరే మనం ఒక లక్ష్య సాధన కోసం శ్రమిస్తున్నప్పుడు మన అటిట్యూడ్ ఏ విధంగా ఉండాలి, మనం తిన్నా, మనం పడుకున్నా, మనం ఏ పని చేసినా కూడా, ఈవెన్ మనం మాట్లాడుతున్నా కూడా ప్రతి దానిలో ప్రిపరేషన్ సంబంధించిన విషయాలు ఉండాలి. అవే గుర్తుకు రావాలి. ఎప్పుడు మనల్ని అవే వెంటాడుతుండాలి. మనం ఎంత సబ్జెక్ట్ చదివాం, ఇంకెంత చదవాలి, ఎంత గుర్తుంది, ఎంత గుర్తులేదు, నా డెడ్ లైన్ వస్తుంది, దగ్గరకు వస్తుంది, నేను చదవాలా వద్దా, ఇంకెంత చదవాలి, ఇంకెంత టైం ఎక్కువ చదవాలి, ఇంకెన్ని పేజీలు ఎక్కువ చదవాలి, ఇదంతానే మైండ్లో తిరుగుతుండాలి. సంబంధిత సబ్జెక్ట్లోని అంశాలే మన మెదడులో తిరుగుతుండాలి. ఒక్క రిలాక్స్ అయ్యేటప్పుడు తప్ప దయచేసి నాయన ఈ మొత్తం వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయండి. సగం వీడియో చూసి కామెంట్ చేయకండి. ఇది ఏం సార్ ఎందుకని అంటున్నానంటే, ఇక మొత్తం చదవకుండా కూర్చుంటే మాకు రెస్ట్ వద్దా అంటారు కాబట్టి అందుకే రాసిడా. మనము రిలాక్స్ అయ్యేటప్పుడు తప్ప మిగిలిన మొత్తం మీరు సబ్జెక్ట్ సంబంధించినతోనే డిస్కస్, వాటితో తినాలి, వాటితోనే ఉండాలి, వాటితోనే మాట్లాడాలి, మొత్తం అదే తిరగాలి. నాది ఇంకెంత సబ్జెక్టు, ఇంకెంత చదవాలి, ఇంకెన్ని గంటలు చదవాలి, ఇంకెన్ని పేర్లు చదవాలి, ఎప్పుడు చదివితే నా సబ్జెక్ట్ అయిపోతుంది, అందరికన్నా ఒక అడుగు ముందెట్టు ఉండాలి. ఇట్లా మీ యొక్క ఆలోచన విధానం ఉండాలి. అందుకే సింపుల్గా చెప్పాలంటే మన నరాన, మన ధ్యాస, మన శ్వాస మొత్తం కూడా సిలబస్లోని అంశాల చుట్టే
తిరుగుతుండాలి. ఇంతకన్నా ఇక ఒత్తుగా నాకు చెప్పరాదు. ఓకేనా? సో ఇది అట్లనే మన దగ్గర తెలంగాణ కల్చర్ వీడియో క్లాసెస్ కోర్స్ ఉంది. మీరు చదివేటువంటి ప్రామాణిక పుస్తకాలే కాకుండా వెబ్సైట్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని, ప్రామాణిక వెబ్సైట్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని చాలా అంశాలను క్రిస్టల్ క్లియర్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్న తెలంగాణ కల్చర్ వీడియో. మీకు ఇక్కడ పీడిఎఫ్ నోట్స్ కూడా ఈ యొక్క కల్చర్ వీడియో క్లాస్తో పాటు నేను అందించడం జరుగుతుంది. మీకు ఎవరికన్నా వస్తే ఈ కోర్సు కూడా తీసుకునే ప్రయత్నం చేయండి. ఇక ఫైనల్గా చెప్పేది ఏంటంటే, మనం చదివి రివిజన్ చేసి మీ పుస్తకానికో మీరు చదివే నోట్స్కో విసుగు రావాలి. ఆ పుస్తకమే మీతో నాలాలి, ఎన్నిసార్లు చదువుతారా నన్ను అని చెప్పేసి ఆ పుస్తకానికి విసుగు రావాలి తప్ప మీకు విసుగు రావద్దు. అంత ఇష్టంతో, అంత కష్టంతో, అంత ప్రణాళికబద్ధంగా చదివిన రోజే మీరు విజేతలు అవుతారు. విజేతలకు దగ్గర దారులు ఉండవు. విజేతలు హార్డ్ వర్క్ చేయాలి, ఇన్ స్మార్ట్ వే చేయాలి, ఇష్టంతో చేయాలి, కష్టంతో చేయాలి, ప్రణాళికబద్ధం చేయాలి. అప్పుడే మీరు విజేతలు అవుతారు. ఓకేనా? పుస్తకానికి యాస్టక్ రావాలన్న ఎన్నిసార్లు అవుతుంది, మీకు యాస్టక్ రావద్దు. సో ఇట్లా మనకు తెలంగాణ కల్చర్ టెస్ట్ సిరీస్ ఉంది. అట్లే ఓన్లీ తెలంగాణ అంశాలను ఫోకస్ చేస్తూ ప్రతి నెల కరెంట్ అఫైర్స్ రిలీజ్ చేస్తున్నాము. ఓన్లీ ఎట్ ద కాస్ట్ ఆఫ్ 11 రూపీస్తోని మీకు కరెంట్ అఫైర్స్ ఈ మ్యాగజైన్ రిలీజ్ చేస్తున్నాం. మళ్ళీ తెలంగాణ అంశాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాము. ఎందుకంటే వాట్ వీఆర్ డూయింగ్ అనేది చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది మాకు. లేకపోతే అది ఇంకేటో వెళ్ళిపోతుంది, వేరే డామినేట్ చేస్తున్నాయి. కాబట్టి కంపల్సరీ చెప్తున్నాయి ఇప్పటి నుంచి వాట్ వీఆర్ ప్రొవైడింగ్ ది బెస్ట్ ఎట్ ద చీప్ కాస్ట్ అని చెప్పేసి చెప్పాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి మధ్యలో ఇంక్లూడ్ చేసినా మీరు ఏమనుకున్నా సరే. సో ఇది ఓవరాల్గా మీకు ఉండాల్సినటువంటి లక్షణాలు. అందుకే ఏమని చెప్తున్నా, మీకు మీరే ఇన్స్పిరేషన్. మీ కఠిన పరిస్థితులే మీ విజయానికి సోపానాలు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రాసిన ప్రతి వర్డ్, ఈ స్లైడ్లో ఒక్కొక్క పీపీటీ రాసినది ప్రతి వర్డ్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. మీకు అప్పుడప్పుడు ఏమైనా డల్ అనిపించినా, నిరుత్సాహపడ్డా కూడా ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. ఇంకొక విషయం, చాలా మంది అభ్యర్థులు 192 కలిపి చదవాలన్నా, ఎట్లా చదవాలని అడుగుతున్నారు. దీని మీద నా యొక్క సలహా ఏంటంటే, మీరు కేపబులా 192 చదివేంత కేపబిలిటీ మీ దగ్గర ఉందా? అంతే తప్ప గ్రూప్ 1 ఏదో పెద్ద జాబ్, డ్రీమ్ జాబ్ అని చెప్పేసి నేను గ్రూప్ 1 గ్రూప్ 2 2 కలిపి అట్లా అనుకోకండి. ఆగస్టు 7, 8 నాడు గ్రూప్ 2 అయింది. నవంబర్లో ఏమో, అక్టోబర్లో ఏమో గ్రూప్ 1 ఉంది. మరి ఈ 2 గ్రాఫ్ల మధ్య ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్యలో ఈ 6 పేపర్లను రివిజన్ చేయగలుగుతావా? 6 పేపర్లను రీచ్ కాగలుగుతావా? ఆ అక్టోబర్ వరకు గ్రూప్ 2 స్టైల్లా, గ్రూప్ 1 స్టైల్లా నీ యొక్క టైం టేబుల్ నువ్వు వేసుకోగలుగుతావా? అంత కెపాసిటీ, అంత ఐక్యూ నీ దగ్గర ఉందా అనేది చూసుకొని అయితే 2 చదువుతారా లేదా 1 చదువుతారా అని మాత్రమే డిసిషన్ తీసుకోండి తప్ప వేరే వాళ్ళ చెప్పిరని కాదు. మీ యొక్క నిర్ణయం, మీ యొక్క కెపాసిటీ, మీ ఐక్యూ మీద ఆధారపడి ఉండాలి. అట్లనే చాలా మంది అభ్యర్థులు PIB ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చదవడం లేదు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో మినిస్ట్రీ వైజ్గా, అంటే మంత్రిత్వ శాఖల వైజ్గా డేట్ల వారీగా ఆ రోజు జరిగిన అన్ని ఈవెంట్స్ను కూడా వాళ్ళు పబ్లిష్ చేస్తారు. మనకు గూగుల్లో అది వెతికిన తర్వాత ట్రాన్స్లేటర్ కొడితే అది తెలుగులో కూడా కన్వర్ట్ అవుతుంది. చాలా మటుకు క్వశ్చన్లు ఈ మధ్య కాలంలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వెబ్సైట్ నుంచి తీసుకుంటారు. మీరు ఏదన్నా కీవర్డ్ తీసుకోండి, సిలబస్లో ఏదన్నా కీవర్డ్ తీసుకోండి, ఆ కీవర్డ్ను గూగుల్లో కొట్టి పక్కన PIB అని కొట్టండి. అదే మిమ్మల్ని PIB సైడ్ తీసుకెళ్తుంది. PIBలో జరిగిన ఇటీవల జరిగిన రీసెంట్ ఈవెంట్స్ అన్నింటినీ కూడా ఆ PIBలో ఆ కీవర్డ్ యూజ్ చేసి తెలుసుకోండి, వాటిని తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకోండి. అట్లా మనకు మొట్టమొదటి రోబోటిక్ ఏదో వ్యోమ మిత్ర అని చెప్పేసి, అట్లనే మన గ్రూప్ 1 ప్లిమ్స్ APPS వాళ్ళు ఇచ్చిన దివ్యాంగులు ఎవరితో ఒప్పందం చేసుకున్నారని చెప్పి, దివ్యాంగులకు సంబంధించిన స్పోర్ట్ కాంప్లెక్స్, ఇవన్నీ కూడా PIB నుంచే తీసుకోవడం జరిగింది. ఇంకా చాలా ఉన్నాయి PIB నుంచి తీసుకోవాల్సి. దాని మీద కూడా PIBని ఎట్లా చదవాలి, ఎట్లా యూజ్ చేసుకోవాలనే దాని మీద కూడా ఒక వీడియో చేస్తాం. కాబట్టి ఎప్పుడు కూడా నిరాశ గురి కాకండి, నిస్పృహ గురి కాకండి, నిరుత్సాహానికి గురి కాకండి. నిరంతరం లక్ష్యాన్ని మీ మదిలో ఉంచుకోండి. కఠిన పరిస్థితులే మీ విజయానికి సోపానాలు అయితే అని గుర్తుపెట్టుకుని ఆలోచన చేయండి, విజయాన్ని చేరుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.